ఈ వీడియోలో మనం మన ఐటీ జాబ్ ప్రశాంతంగా చేసుకోవడానికి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంత ఇంగ్లీష్ రావాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నష్టాలేంటి విత్ 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను చూసినవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఇంగ్లీష్ అనేదాన్ని మనం ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేదాన్ని మన జాబ్కి ఎంత కావాలో అది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి నేను పాటించిన విధాలు మీకు నెట్లో చూస్తే కొన్ని అయితే ఉంటాయి, బట్ ఇవేంటంటే నేను పాటించిన నాకు ఉపయోగపడిన విధాలు నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ థింగ్, మనం ఏదైనా నేర్చుకునే ముందు అది నేర్చుకోకపోతే మనకేంటి నష్టాలు అనేది తెలుసుకోవాలన్నమాట. మీరు ఏదన్నా జాబ్ చేస్తున్నప్పుడు ఏ రోల్ అయినా కానీ, ఇప్పుడు కొన్ని మంది ఉంటారు సపోర్ట్ రోల్లో ఉంటారు, లైక్ ఆన్ కాల్, వాయిస్ ప్రాసెసింగ్ జాబ్ కానీ ఇలాంటివి అయితే ఇంకా వాళ్ళకి ఇంకేం చెప్పవసరం లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళ బండి ముందుకు నడుస్తుంది. ఈ పక్క జాబ్స్ ఏవైతే ఉన్నాయో, డెవలపర్ జాబ్ కానీ, టెస్టింగ్ జాబ్ కానీ, మిగతా కొన్ని జాబ్స్ ఏవైతే ఉంటాయో, కొంతమంది ఏమనుకుంటారంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కదా, నేను టెక్నికల్ నాలెడ్జ్తో మేనేజ్ చేసేస్తాను అని మనం అనుకుంటాం. కరెక్టే, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్తోని ఒక ఎక్స్టెంట్ వరకు మనం మేనేజ్ చేయగలం. అది ఎంతవరకు అంటే, లెట్స్ సే నేను ఒక ఫ్రెషర్ అనుకుందాం, నా ఇంటరాక్షన్స్ ఎంత ఉంటాయి నా పెద్ద మేనేజర్తో కానీ క్లయింట్తో కానీ, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు? నేను ఇప్పుడే వచ్చాను, నేను ఇంకా అర్థం చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ పని ఏంటి, ఐటీ వరల్డ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోవాలి. బాగుంది, నేను అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా నా టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళిపోయాను. నా టీం కూడా మొత్తం నాకు వచ్చిన లాంగ్వేజ్ వాళ్ళే ఉన్నారు. సపోజ్ నేను తెలుగు, నా టీం కూడా మొత్తం తెలుగు ఉంది, హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అలాగే గడిపేసాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకి తెలియకుండానే మన మేనేజర్ కానీ మనం బాగా పనిచేస్తున్నట్టయితే, ఓకే తిని బాగా పనిచేస్తున్నాడు కదా, మీకు లాస్ట్ వీడియోలోనే దాని ముందు వీడియోలోనే చెప్పాను, మేనేజర్ ఎప్పుడూ కూడా ఎతికేది ఎవరిని? ఒక లీడ్ని. తనకు కావాల్సింది ఒక లీడర్, ఆ జనాల్ని నడపగలిగేవాడిని మీకు అసైన్ చేయడం స్టార్ట్ చేస్తారు పీపుల్ని. ఆ పీపుల్ అనేవాళ్ళు ఫ్రెషర్ అనేవాడు కానీ, 1 year ఎక్స్పీరియన్స్ అనేవాడు కానీ మీ లాంగ్వేజే వస్తారు అని లేదు, తెలుగు వాళ్ళే వస్తారు అని లేదు, వేరే లొకేషన్స్లో రావచ్చు. ఇప్పుడు నేను చేసే జాబ్లోని నేను ఒక లొకేషన్లో ఉంటే పూణే నుంచి ఒకరు, కొచ్చి నుంచి ఒకరు, నేనున్న లొకేషన్ నుంచి ఒకరు ఉండేవాళ్ళు. నేనున్న లొకేషన్ నుంచి ఉన్న వాళ్ళతో నేను చక్కగా మాట్లాడేసుకుంటాను నాకు వచ్చిన లాంగ్వేజ్లో. మరి ఈ పూణే వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా కమ్యూనికేట్ చేయగలను, కొచ్చి వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా కమ్యూనికేట్ చేయగలను, లేదా బెంగళూరులో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా కమ్యూనికేట్ చేయగలను? పొరపాటున మన మేనేజర్ కానీ మన లొకేషన్లో లేడు, లేదా మన లాంగ్వేజ్ రాదు, మనం అనుకుంది చెప్పాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. అండ్ టెక్నికల్ స్కిల్స్తోనే వెళ్ళిపోతాము అనుకుంటే కొన్ని సంవత్సరాల వరకే వెళ్ళగలం. ఈ కొన్ని సంవత్సరాలు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు, అంటే మనం సీనియర్ లెవెల్కి వెళ్తున్నప్పుడే మనం ఎక్కువ ఇంటరాక్షన్స్, అసలు వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చాం, టీమ్కి హెల్ప్ చేయడం, ఇలాంటివి వచ్చేసరికి మనకు సరిపడినంత ఇంగ్లీష్ అయితే వస్తుంది. పెద్ద వొకాబులరీ వచ్చేసి మన యాక్సెంట్ అనేది వేరేగా మారిపోయి అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నట్టు, యూకే వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనం అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మన ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు. సో యాక్సెంట్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మనం అనుకున్నది, మనం చేసింది, మనం ఫేస్ చేస్తున్న ఇష్యూని ఎక్స్ప్రెస్ చేయగలిగితే చాలు ఎదుటి వాళ్ళకి. ఎలాగా? ఒక బ్రేక్ అవ్వని సెంటెన్స్లో, అంటే మధ్యలో పాజెస్ తీసుకోకుండా, తడబడకుండా. ఎందుకు తడబడకూడదు, ఎందుకు తడబడకుండా ఉండడం ఇంపార్టెంట్ అంటే, మనం ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నాం, మనం అది కన్వే చేయాలి. అది కన్వే చేయాలి అంటే మనం స్ట్రాంగ్గా కన్వే చేయాలి. అంటే ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇది చేసే ప్రాసెస్లో నాకు ఈ ఇష్యూ వస్తుంది అని మనం స్ట్రాంగ్గా కన్వే చేస్తే, ఓకే తిను ఏదో చేస్తున్నాడు, ఓకే కరెక్ట్గానే ఇష్యూ వచ్చి ఉంటుంది. మనం తడబడుతూ అంటే మనకు వచ్చిందా రాదా, తెలుసా తెలీదా అని కానీ మనం తడబడుతూ చెప్తే అసలు నువ్వు సరిగ్గా చెక్ చేసావా అన్న ఆలోచన అయితే రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ కానీ పర్వాలేదులే, నా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోయినా పర్లేదు, నేను టెక్నికల్ స్కిల్ మీదే 24 hours కష్టపడతాను అనుకుంటే దయచేసి అది మైండ్లోంచి తీసేయండి. డైలీ ఒక 1 hour మీరు కష్టపడినా, 2 hours కష్టపడినా కూడా వితిన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక 3-6 monthsలోనే హ్యాపీగా మీరు మాట్లాడాలి. జాబ్కి సరిపడినంత ఇంగ్లీష్ అయితే మనకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, రాకపోవడం వల్ల నష్టాలేంటి మీకు చెప్పాను కదా. 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను చూసిన అతనే ఒక సీనియర్ అతను అనమాట. ఒక 9-10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్. టెక్నికల్లీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇండియాలో తెలిసిన వాళ్ళకి అంత తెలియదు అనమాట. అంటే ఇండియా టీంలో ఉన్న మనుషుల్లోని అతనికి తెలిసినంత మిగతా వాళ్ళకి తెలియదు. ఏ ఇష్యూ వచ్చినా అతను చెప్పగలడు, ఎక్కడ ఏముంది, ఎలా ఏముంది అని. తిను ఒక లొకేషన్లో ఉన్నారు, లెట్స్ సే తను తెలుగు, తను వర్క్ చేస్తున్న ప్లేస్ కూడా తెలుగే, తన మేనేజర్ కూడా తెలుగే.
అందరూ తెలుగే. సో తిను చేసే వర్క్ని హ్యాపీగా మేనేజర్కి చెప్పగలిగేవాడు. ఇదిగో ఈ ఇష్యూ ఉన్నది, ఇదిగో ఇది నేను ఇప్పుడు ఫిక్స్ చేస్తాను, ఇదిగో టీమ్ ప్రోగ్రెస్ ఇది, ఇదిగో ఇలా ఫిక్స్ చేసి అంత హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళు. మేనేజర్ అనేవాళ్ళు వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేసేసేవాళ్ళు. కొన్ని నెలలు గడిచిన తర్వాత మేనేజర్కి అనిపించింది, అరే ఈ ఎంప్లాయీ ఇంత కష్టపడుతున్నారు కదా, తిను రైట్ క్యాడర్లో ఉన్నారు, అంటే తన డెసిగ్నేషన్ కూడా తనకి ఎలిజిబుల్గానే ఉంది, తిను ఇంకా ఇక్కడ ఉండిపోవడం ఎందుకు, మనం తినని క్లయింట్ దగ్గరికి పంపిస్తే, ఆన్సైట్ పంపిస్తే తను ఇంకా కష్టపడతాడు, తను కెరియర్లో ఎదుగుతాడు, ఆన్సైట్ వెళ్తాడు అని ఈ మేనేజర్ ఏంటంటే అనుకున్నారనమాట. ఈ మేనేజర్ అడుగుతారు, నీకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందని. తను అంటాడు, ఖచ్చితంగా నాకు ఎప్పటి నుంచో కల, నన్ను పంపించండి, నేను హ్యాపీగా వర్క్ చేస్తాను అనుకుంటారు. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ మేనేజర్ ఏంటంటే తన కోసం ఆన్సైట్ రిక్వెస్ట్ రైజ్ చేయడం మీకు తెలిసిందే కదా. ఇదేంటంటే ఒక్క రోజులోనూ 2 రోజుల్లో జరిగిపోయే ప్రాసెస్ కాదు, కొన్ని నెలల తరబడి వెళ్ళే ప్రాసెస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్రూవల్స్తో కొన్ని నెలల తరబడి వెళ్ళే ప్రాసెస్ అనమాట. సో ఈ మేనేజర్ ఏం చేస్తారంటే తన కోసం ఆన్సైట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. దురదృష్టవశాత్తు ఈ మేనేజర్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అనమాట. ఎక్కడైతే తిను ఆన్సైట్ ప్రాసెసింగ్ చేసిన మేనేజర్ ఈ ప్రాజెక్ట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకొక మేనేజర్ వచ్చారు. అన్ఫార్చునేట్లీ ఈ ఇంకొక మేనేజర్ ఏంటంటే తెలుగు అతను కాదు, అంటే తనకు వచ్చిన లాంగ్వేజ్ అతను కాదు, వేరే అతను. ఆన్సైట్ అలాగే ప్రాసెస్ ముందుకు నడుస్తూ ఉంది. ఈ కొత్త మేనేజర్ అన్ఫార్చునేట్లీ కొంచెం స్ట్రిక్ట్ మేనేజర్ అనమాట. తినతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఈ ఎక్స్పీరియన్స్ బాగా తెలిసిన అతను, ఎందుకంటే తినే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ ప్రాజెక్ట్కి ఇండియాలో. తినకే అన్నీ తెలుసు కాబట్టి అందరూ వీళ్ళతోనే మాట్లాడాలి. ఈ మేనేజర్ ఎప్పుడైతే తినతో మాట్లాడేవాడో తిను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఈ మేనేజర్ ఏం చూస్తాడంటే తిను చెప్పలేకపోతున్నాడు, తడబడుతున్నాడు. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు తిను ఆన్సైట్ పంపిస్తే తిను డైరెక్ట్గా క్లయింట్ ఫేసింగ్లో ఉంటాడు. క్లయింట్ వచ్చి డైరెక్ట్గా తినతో మాట్లాడతాడు. ఇప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళకి ఒక మేనేజర్ చెప్పేస్తారు, మిగతా వాళ్ళు మాట్లాడకపోయినా మేనేజర్ మేనేజ్ చేసేస్తాడు. కానీ తిను ఆన్సైట్ పంపించేస్తే ఆన్సైట్లో ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి తినతో డైరెక్ట్గా మాట్లాడతారు. అక్కడ కూడా తను తడబడడం స్టార్ట్ అయితే ఒక పర్సన్ అనే వాళ్ళు ఆ పర్సన్ని రిప్రజెంట్ చేయకుండా కంపెనీని రిప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఆన్సైట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళారో ఆ ప్రతి పర్సన్ అనేవారు ఆ కంపెనీని రిప్రజెంట్ చేస్తారు. ఈ కొత్త మేనేజర్ ఏంటంటే సర్లే చూద్దాం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఒక 2-3 వీక్స్ గడిచిన తర్వాత ఆ మేనేజర్కి అర్థమైపోద్ది ఏంటంటే తిను అంత బాగుంది, టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడున్న టీంతో చాలా బాగా వర్క్ చేస్తున్నారు, కానీ మనం ఆన్సైట్ పంపిస్తే తిను క్లయింట్తో సరిగ్గా మాట్లాడలేడేమో, అనవసరంగా మనకే బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని చెప్పి ఈ కొత్త మేనేజర్ ఏం చేస్తారంటే తిను ఆన్సైట్ని ఆపేస్తారు. ఏదో రీజన్ చెప్పి ఆన్సైట్ ఆపేస్తారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే తిను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు ప్రాపర్గా. ఇక్కడ ఉన్నప్పుడే కమ్యూనికేట్ చేయలేని మనిషి ఆన్సైట్ పంపిస్తే క్లయింట్ ముందు ఒకవేళ కమ్యూనికేట్ చేయలేకపోతే మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అనవసరంగా అని చెప్పేసి తను ఆన్సైట్ని అయితే ఆపేయడం అయితే జరిగింది. కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే జరిగింది. మీరు అనొచ్చు, ఇది 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు నేను భయపడాలి, నేను 2 year 3 year. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది టెక్నికల్ స్కిల్స్ లాగా ఒక నెల రోజుల్లోనో 6 నెలల్లోనో వచ్చేది కాదు, అది ప్రాక్టీస్తో వస్తుంది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక మాటల మాంత్రికుడు అవ్వాలి. అంటే అబద్ధం చెప్పండి, లేనిది సృష్టించండి అని నేను చెప్పట్లేదు, బట్ ఉన్నదాన్నే కొంచెం మంచిగా చెప్పడం అయితే నేర్చుకోవాలి. అంటే ఎదుటోడు ఓహో అవునా అనుకోవాలి, కానీ అవునా నిజమా అన్నట్టయితే ఖచ్చితంగా అనుకోకూడదు. సో దానికోసమే మీరు ఒక మాటల మాంత్రికుడు అయితే అవడం స్టార్ట్ చేయాలి. మెల్లిగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. తినకి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ల్యాగ్ అవడం వల్ల, ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల అయితే తన ఆన్సైట్ కోల్పోవడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర వచ్చిన సిచ్యువేషన్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ మామూలు ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 2 year ఎక్స్పీరియన్స్, 3 year ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్ కానీ. ఇప్పుడు 2 year ఎక్స్పీరియన్స్ కానీ 3 year ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్కి కానీ ఏముంటుంది, ఒక అప్రైజల్. తను పడిన కష్టం సంవత్సరం అంతా కూడా రాత్రి పగలు వీకెండ్ అని లేకుండా, ఉదయం రాత్రి అని లేకుండా పడిన కష్టం అంతా ఒక మంచి అప్రైజల్ వస్తే ఎంతో కొంత ఇంతైనా అమ్మయ్యా అని ఫీల్ అవుతాం కదా కొంచెం అన్నా. అది రాకపోతే మనకి ఇంకా బాధ పెరిగిపోతుంది. సో ఇప్పుడేమైందంటే మా ఫ్రెండే, నేను ఎప్పుడైతే ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్నానో ఇప్పుడు ప్రతి ఇయర్ మనకైతే అప్రైజల్ అవుతూ ఉంటుంది కదా. తిను
బాగా పనిచేస్తాడు, కష్టపడే పనిచేస్తాడు, వీకెండ్స్ పనిచేశాడు, సాటర్డే సండేస్ కూడా పనిచేశాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే అప్రైజల్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనకి ఒకలే మేనేజర్, కానీ మేనేజర్ కింద బోల్డ్ మంది ఉంటారు. నెక్స్ట్ ఏప్రిల్లో అవుతుంది అప్రైజల్. ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం కదా, ఏప్రిల్లో అప్రైజల్ అవుతుంది. జనవరిలో అయింది మేనేజర్కి బాగానే గుర్తుంటుంది, ఫిబ్రవరిలో అయింది గుర్తుంటుంది, మార్చిలో అయింది గుర్తుంటుంది, ఏప్రిల్కి ఈ 3 రిఫ్లెక్ట్ అవుతాయి, డిసెంబరు గుర్తుంటుంది, నవంబరు గుర్తుంటుంది. కానీ లాస్ట్ జూన్లో మనం చేసిన మంచి పని గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ మనం గుర్తు చేస్తే గుర్తు రావచ్చు. మనం గుర్తు చేయాలి అంటే ఏ కంపెనీలో అయినా మనకు ఒక అప్రైజల్ ఫామ్ అనేది ఉంటుంది. అంటే మనం కొన్ని మీరు రీచ్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్. నేను లాస్ట్ ఇయర్లో నీ నుంచి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు అవి ఎలా రీచ్ అయ్యావో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదొక ఎక్స్పెక్టేషన్స్ ఫామ్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫామ్లోని ఇప్పుడు ఒక డెవలప్ కోడ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టుగా మీరు కోడ్ని డెవలప్ చేసి తక్కువ బగ్స్ ఉండేటట్టు చూసుకోవాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉందనుకుందాం. మనం ఈ ఇయర్ మొత్తంలోని ఒక 10 టాస్కులు పికప్ చేసాం అనుకుందాం, 10 ఫీచర్లు పికప్ చేసాం. 10 ఫీచర్లోని 9 ఫీచర్లు ఎటువంటి బగ్స్ లేవు, ఒక దాంట్లో ఉన్నది. మన బాధ్యత ఏంటి? ఆ 9 అక్కడ రాయడం. పొరపాటున ఆ లాస్ట్ 3 monthsలో మనం ఒకదాని మీద వర్క్ చేసి దాని మీదే బగ్స్ ఉండి మనం కానీ పొరపాటున ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, నేను 9 ఆటల మీద పనిచేశాను, వీటిల్లో ఏమీ రాలేదు అన్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో మనం మిస్ అయిపోతే ఇదే గుర్తుంటుంది. ఎందుకు? ఇదే రీసెంట్గా జరిగింది కాబట్టి ఇదే గుర్తుంటుంది. ఆ పాతవి మనం గుర్తు చేయాలి. గుర్తుండొచ్చు, ఉండవు అనట్లేదు, గుర్తుండొచ్చు. బట్ కొన్నిసార్లు గుర్తు లేనప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత మనకుంది. మా ఫ్రెండ్ ఏంటి అంటే తనకి టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగా ఉన్నా కూడా ఈ రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అంతగా లేవన్నమాట. అంటే మాట్లాడతాడు, కమ్యూనికేట్ చేస్తాడు ఇంగ్లీష్లో, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే భయం, నేను మాట్లాడుతున్నప్పుడు తప్పు మాట్లాడేస్తున్నానేమో అనే భయం. ఆ భయంలో తను ఏం చేశారంటే తన అప్రైజల్ ఫామ్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ ఫామ్లోని ఇప్పుడు నేను ఎక్కువ సెంటెన్సెస్ పెట్టేస్తే అంత సంవత్సరం అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే నేను ఏమన్నా తప్పు రాసేస్తానేమో, అక్కడ గ్రామర్లు అన్నీ తప్పు అయిపోతాయేమో, అనవసరంగా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, నాకు రాదు కదా. నాకు రానప్పుడు నేను ఏం చేస్తాను, ఒక లైన్లో నేను సంవత్సరంలోని బాగానే మీట్ అయిపోయాను, ఎక్స్పెక్టేషన్స్ బాగానే మీట్ అయిపోయాను అని తను రాసేశారు. అన్నిటికీ ఆన్సర్లు అలాగే 1 లైన్ 2 లైన్ 1 లైన్ 2 లైన్ మనకి స్టాండర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఈ 1 లైన్ 2 లైన్ రాసేసి పంపించేశారనమాట. తీరా చూసుకుంటే తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, తను పడిన కష్టం కన్నా తనకి ఇంకా కొంచెం తక్కువ వచ్చింది. దానివల్ల తను ఇంకా డిప్రెస్ అయిపోయారు. ఎందుకు అంత డిప్రెస్ అయ్యారంటే తను ఒకవేళ రాసి ఉంటే సరిగ్గా, ఇదిగో నేను ఇవన్నీ చేశాను కదా అని రాసుంటే ఆలోచిస్తాడు, మేనేజర్కి ఒక ఆలోచన వస్తుంది, అవును కదా తను తక్కువ ఇవ్వాలనుకున్నా పోనీలే పైదిద్దాం, ఎందుకంటే తిని ఇంత కష్టపడ్డాడని తిని చెప్తున్నాడు, అవును ఇది నిజమే. తనేం చేశాడంటే ఈ తక్కువ వచ్చిన తర్వాత వెళ్ళి అడిగాడు, అదేంటండి నేను ఇంత కష్టపడ్డాను కదా ప్రాజెక్ట్ కోసం, సాటర్డేలు వచ్చాను, సండేలు కాదనకుండా వచ్చాను, రాత్రులు ఉన్నాను, మీరు నచ్చిన షిఫ్ట్లో వచ్చాను, హాలిడే నాడు వచ్చాను, అయినా కూడా మీరు ఏంటండి ఇలా చేశారు అంటే, ఏది నాకు అసలు గుర్తే లేదే, మరి నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. ఇప్పుడు తినిదే చెప్పారు, ఇంతమంది ఉంటారమ్మా, ఇంతమంది ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు నువ్వు బాగా చేసావు, నేను కాదనట్లేదు, కానీ నువ్వు ఇవన్నీ కూడా చేసావు కదా, ఒక్కసారి అక్కడ రాసుంటే ఎంతో బాగుంది కదా, నాకు గుర్తొచ్చేది, సరేలే అని అక్కడితో ఆ కాన్వర్జేషన్ అలా ఎండ్ అయిపోయింది. మీరు అడగొచ్చు మళ్ళీ మనం రిజెక్ట్ చేయలేమా, తర్వాత అది మారదా, ఇవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేమా అని. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం మన చేతిలో ఉన్నదాన్ని వదలకూడదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ కానీ ఏదన్నా కానీ మనకు వచ్చినప్పుడు మనం చేసినవి మనం చెప్పుకోగలగాలి. ఆ చెప్పుకోవడమే కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడడం కాదు, రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సీనియర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈమెయిల్సే పంపిస్తాం, డైరెక్ట్గా ఎందుకంటే మనం ఒక 10 years వచ్చాం, మన పైన ఉన్న వాళ్ళతో మాట్లాడంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి ఈమెయిల్స్ పంపిస్తాం, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. ఆ ఈమెయిల్లోని మనం షార్ట్ అండ్ స్వీట్గా రాయడానికి ట్రై చేయాలి. కొన్నిసార్లు షార్ట్ అండ్ స్వీట్గా రాయడానికి అవనప్పుడు లెందీగా మనం రాయాలనుకుందన్న రాయాలి. సో రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ రెండూ చాలా ఇంపార్టెంట్. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ ఇది కానీ మనం నెగ్లెక్ట్ చేసామంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అప్రైజల్ అనేది ఇయర్లీ ఒకసారి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయొచ్చు, ఆ ఆన్సైట్ అనేది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయొచ్చు, అసలు చేయకపోవచ్చు, ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. బట్ అందరినీ ఎఫెక్ట్ చేసేది ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోవడం వల్ల మిమ్మల్ని నన్ను కూడా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు
మీరు ఒక పని తీసుకున్నారు, బాగుంది. మీ లీడ్ వచ్చి మీకు ఒక పని అసైన్ చేశారు. లీడ్ ఏమంటాడంటే, అరే బాబు, నేను ఈ పని చూశాను, ఈ టాస్క్ నేను ఎస్టిమేట్ చేశాను, నా ప్రకారం ఏంటంటే ఈ టాస్క్ మనకి 5 days పడుతుంది, 5 days ఎఫర్ట్. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈటీఏ అనేది ఉంటుంది కదా, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ కంప్లీషన్ అనేది ప్రతిదానికి ఒకటి ఉంటుంది. సో మన లీడ్ ఏమంటారంటే, నేను ఇది అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనకి 5 రోజులు పట్టొచ్చు, నేను ఇది నీకు అసైన్ చేస్తున్నాను, మేనేజర్కి చెప్తాను 5 రోజులు పడుతుంది అని చెప్పేసి, నువ్వేంటంటే వర్క్ స్టార్ట్ చేసి అని లీడ్ మీకు చెప్తారు. మీరేంటంటే ఓకే, లీడ్ 5 రోజులు అని చెప్పారు కదా, నేను చేసేయగలను అని మీరు స్టార్ట్ చేస్తారు. కాకపోతే రియాలిటీ ఏంటి అంటే, మనం ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనకు అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే తెలియనివి ఇన్ని బయటపడతాయి. అది ఆ వితిన్ 5 daysలోని ఫిక్స్ చేయొచ్చు, ఫిక్స్ చేయలేకపోవచ్చు. మనం ఇచ్చిన ఎస్టిమేషన్ టైంలోని ఫిక్స్ చేయొచ్చు, ఫిక్స్ చేయలేకపోవచ్చు. మేనేజర్కి ఎప్పుడు ఏంటి అంటే, ఈ ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు, ఈ ఎస్టిమేషన్ని నేను పట్టుకెళ్ళి టెస్టింగ్ టీమ్కి ఇస్తాను. టెస్టింగ్ టీంలో ఉన్న రిసోర్సెస్ని, టెస్టింగ్ టీంలో ఉన్న మనుషుల్ని వాళ్ళు ఈ ఎస్టిమేట్స్ ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు. అంటే అరే, డెవలప్మెంట్ టీం నాకు 10th ఇది స్టార్ట్ చేసామని చెప్పారు, ఎస్టిమేట్ 5 days ఇచ్చారు, 15th నాకు ఇది వస్తుంది అంటే నా టీంలో 15th నేను ఒకరిని సిద్ధంగా పెట్టాలి, యుద్ధానికి సిద్ధంగా పెట్టాలి, టెస్ట్ చేయడానికి అని చూసుకుంటారు. ఇప్పుడు 15th వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు మనం 15th డెలివర్ చేయలేకపోయాం. మరి వాళ్ళ 15th ప్లాన్ చేసిన అబ్బాయి ఏం చేస్తాడు, టెస్టింగ్ టీం అబ్బాయి, వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు మన మేనేజర్ ఎవరిని అడుగుతారు, డెవలప్మెంట్ టీం గారు మీరు నాకు చెప్పారు 15th ఇస్తానని, మరి ఏమైందండి, ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగినప్పుడు ఈ ఇష్యూ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, ఏ రీజన్ వల్ల డిలే అయ్యింది అనేది మనం కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎందుకు మనం దీన్ని ప్లానింగ్లో పెట్టుకోలేకపోయాం అంటే, ఈ 5 days అని ఇచ్చిన దాంట్లో ఈ ఇష్యూ అనేది ఎందుకు లేదు అనేది మనం తెలుసుకుంటే, అంటే మనకి కరెక్ట్గా తెలిస్తే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం చెప్పగలం, రే బాబు ఇది ఇష్యూ, మేము ప్లాన్ చేసుకుంది ఇది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇంకొక ఇష్యూ అక్కడ ఉన్నది, అది ఫిక్స్ చేయడానికి లేకపోతే అది అనలైజ్ చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది కాబట్టి ఈ డిలే అనేది జరుగుతుంది తప్ప ఇంకేం కాదు అని మనం కాన్ఫిడెంట్గా ప్రాపర్గా కానీ చెప్పగలిగితే, మేనేజర్ వచ్చి ఓహో పోనీలే, ఒక బగ్ ఫ్రీ ప్రోడక్ట్ని మనం ఇవ్వగలుగుతున్నాం, అంటే ఒక బగ్ ఫ్రీ ఫీచర్నో, బగ్ ఫ్రీ కోడ్నో మనం టెస్టింగ్ టీమ్ ఇవ్వగలుగుతున్నాం, ఒక 1 day లేట్ అయినా పర్వాలేదులే అని చెప్తారు. అదే కానీ మన కమ్యూనికేషన్ స్కిల్ అనేది కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో మనం చెప్పలేం, ఇష్యూ వచ్చింది అని చెప్తాం. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి ప్లానింగ్లోని ఎందుకండి మీరు చూడలేదని అడుగుతారు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా లేనప్పుడు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకని చెప్పేసే డే టు డే యాక్టివిటీస్లోని స్టేటస్ చెప్పినప్పుడు కానీ, మన డైలీ స్టేటస్ ఏం పని చేస్తున్నాం అనే కానీ, లేకపోతే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇష్యూ రావడం అయితే తప్పు కాదు, ఆ ఇష్యూ కాన్ఫిడెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. ఏంటి అంటే ఇది ఈ రీజన్స్ వల్ల వచ్చింది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎంతైతే టెక్నికల్ స్కిల్స్ ఉండాలో అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి తీరాలి. ఎందుకు అంటే మీకు ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా మీరు ఎంతని టెక్నికల్ టర్మ్స్ వాడతాం చెప్పండి, ఎంతో టెక్నికల్ టర్మ్స్ వాడలేం. టెక్నికల్ టర్మ్స్ వాడాల్సిన దగ్గర, బట్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ టర్మ్స్ రానోడు, టెక్నికల్ స్కిల్ లేనోడు కొన్ని నెలల్లో పెంచేసుకుంటారు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అండ్ ప్రజెంటేషన్ ఏ టైంలో ఎలా డీల్ చేయాలి, సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక మాటల మాంత్రికుడు అవ్వాలి. మాటల మాంత్రికుడు అంటే అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పమని కాదు, లేనిది ఉన్నట్టు చెప్పమని కాదు, ఆ సిట్యువేషన్కి తగ్గట్టు మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. మీరు టెక్నికల్ స్కిల్స్ ఇంపార్టెంట్ కాదు, లేదా టెక్నికల్ స్కిల్స్తో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చేసుకోగలము అని చెప్తున్నాను కదా. ఇప్పుడు చాలామంది మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు ఐటీలోకి వస్తున్నారు కదా. వాళ్ళకి కొంచెమే టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఐటీ కంపెనీస్లో జాయిన్ అవుతారు. ఇంటర్వ్యూయర్ సిఎస్ఈఓలకి ఇంత అడిగితే వీళ్ళకి ఇంతే అడగగలరు, ఎందుకంటే వీళ్ళకున్న నాలెడ్జ్ ఇంత. కాకపోతే ఇక్కడ మెయిన్లీ చూసేది ఏంటంటే వీళ్ళలో ఈ ఇంత నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళు మాట్లాడే విధానం ఏంటి, దేనికి ఎలా రిప్లై ఇస్తున్నారు, కూల్గా హ్యాండిల్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లోకే వస్తాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు మనసులో పెట్టుకోండి, టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎదగలేము. ఎదగగలం, గడపగలం, బట్
ఎదగాలి కొన్ని ఇయర్స్ వరకు రోజులు గడుస్తాయి. బట్ అక్కడి నుంచి ఎదగాలి అంటే, మనం పైకి వెళ్ళాలి అంటే, మనల్ని మేనేజర్ ఒక లీడర్గా చూడాలంటే మనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. మన ఎక్స్ప్రెసింగ్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. మన ఇష్యూస్ని మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. మనం చేసిన పని మనం సరిగ్గా మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా 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 ఇంపార్టెంట్, మీ మనసులో మళ్ళీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, మనం మాట్లాడే యాక్సెంట్ ఇంపార్టెంటా? ఎందుకంటే మనం క్లయింట్స్తో పనిచేస్తున్నాం కదా, వాళ్ళ యాక్సెంట్లో మనం మాట్లాడాలి. మన యాక్సెంట్ మార్చేసుకొని హడావిడిగా మాట్లాడాలంటే అటువంటి అవసరం ఏమీ లేదు. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న యాక్సెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అంతేగాని వాళ్ళ యాక్సెంట్ మార్చుకోవట్లే. యూఎస్లో తిను ఇలాగే మాట్లాడుతున్నాడు, తను అలాగే మాట్లాడుతున్నాడు, తిను ఇలాగే మాట్లాడుతున్నాడు, తను అలాగే మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న యాక్సెంటే అంత. యూకేలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడేది మనకు అసలు అర్థం కూడా కాదు. మీరు ఎంత కష్టపడి విన్నా కూడా అర్థం కాదు. అది వాళ్ళు కావాలని అలా మాట్లాడరు, అక్కడ ఉన్న యాక్సెంట్ అంతా. కాకపోతే మనకు అర్థం కాకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విచిత్రమైన యాక్సెంట్ వాళ్ళు మాట్లాడేది అర్థం అవుద్ది. దాని అర్థం మన యాక్సెంట్ అయితే మాట్లాడుకోవాల్సిన లేదు. మనం ఒక బేసిక్ యాక్సెంట్ నార్మల్గా, అంటే మన స్లాంగ్ కూడా నార్మల్గా ఉండి మాట్లాడితే అయితే సరిపోద్ది. మనం దాన్ని విచిత్రంగా మార్చాల్సిన అవసరం లేదు. బేసిక్ అందరూ ఎలా మాట్లాడతాం నార్మల్ ఇంగ్లీష్లో మాట్లాడితే మనకైతే సరిపోద్ది. మరీ అడ్వాన్స్డ్ యాక్సెంట్, డిఫరెంట్ యాక్సెంట్ చేయవసరం లేదు. అలాగని మరీ కొంచెం తక్కువ, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా ఉండాలి. వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేది క్లియర్గా ప్రాపర్గా ఉంటే మనకైతే సరిపోతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా, టెక్నికల్ నాలెడ్జ్తో మేనేజ్ చేయగలమా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు అయితే మేనేజ్ చేయగలం. ఎంతవరకు అయితే జూనియర్గా ఉన్నామో అప్పటి వరకు పర్వాలేదు. బట్ ఎప్పుడైతే సీనియర్ అవుతూ వెళ్తూ ఉంటామో టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సీనియర్ అవుతున్నప్పుడు మీకు చెప్పాను కదా, మేనేజర్ ఎప్పుడు చూసేది ఏంటి? మేనేజర్ ఎప్పుడు చూసేది ఒక లీడ్కి కావాల్సింది ఏంటి? ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి, టీంని నడపగలగాలి. ఇది ఎంత ఇంపార్టెంటో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడం, ఈ టీంని నడపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ టీంని నడపలేకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వర్ కింద మిగిలిపోతాం. అంటే ఎన్నేళ్ళు వచ్చినా ఒక డెవలపర్ కింద మిగిలిపోతాం. మీరు అనుకోవచ్చు స్టార్టింగ్లో పర్వాలేదులే, ఎవరు పట్టించుకోవట్లేదులే, నేనేం మీటింగ్ అటెండ్ అవ్వట్లేదులే. మనం ఇదే హ్యాబిట్ కంటిన్యూ చేస్తే నిజంగా లీడ్ అయ్యే టైంకి ఇది మిస్ అయిపోతాం. ఈ టీమ్ని లీడ్ చేయడం అనేది మిస్ అయిపోతాం. ఆ టైంకి వచ్చేసరికి మన మీద ప్రాబ్లమ్స్, మన మీద ప్రెషర్ పెరిగిపోద్ది. ఎక్కువ వర్క్ అసైన్ చేయడం జరిగి అనవసరంగా లేనిపోని ఇష్యూస్ అయితే వస్తాయి. సో టెక్నికల్ నాలెడ్జే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? ఇవేంటి అంటే నాకు హెల్ప్ఫుల్ అయిన వేస్, నేను తెలుసో తెలియకో ఫాలో అయిన వేస్, నాకు హెల్ప్ఫుల్ అయిన వేస్. ఫస్ట్ థింగ్, మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. కాకపోతే జాబ్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేనైతే తెలుగు స్టేట్స్లో లేను. దానివల్ల ఏమైంది, నేను ఒక వేరే స్టేట్కి వెళ్ళాను, బయట స్టేట్కి వెళ్ళాను. అదే మన ఫస్ట్ పాయింట్. అదేంటి అంటే ఒక నాన్ నేటివ్ స్పీకర్ని ట్రై చేయండి. ఎవరన్నా నాన్ నేటివ్ ఫ్రెండ్ మీకు దొరుకుతారేమో ట్రై చేయండి. అంటే ఇప్పుడు నేను తెలుగు అనుకోండి, తెలుగు ఫ్రెండ్ కాకుండా ఎవరైనా ఇంకేదన్నా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు దొరుకుతారేమో ట్రై చేయండి. ఇప్పుడు నేను ఉన్నాను తెలుగు స్టేట్స్లో, నేను లేను, వేరే స్టేట్కి వెళ్ళాను. నాకు అక్కడ భాష రాదు, నా భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నాకు రాదు. అలాంటప్పుడు కామన్ లాంగ్వేజ్ ఏంటండి? హిందీ, ఇంగ్లీష్. హిందీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా రాదు, ఎందుకంటే అది హిందీ స్టేట్ కాదు. కామన్ లాంగ్వేజ్ ఏం మిగిలిపోయిందండి? మనం జాబ్లో ఉన్నాం, జాబు కరస్పాండింగ్గా కామన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్. సో నేను ఖచ్చితంగా అక్కడ మాట్లాడాలి, నాకు కావాల్సింది వాడికి చెప్పాలి, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కొలీగ్స్తో మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఏదైనా కూడా నేను అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఓకే. మీరు అనొచ్చు తప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఏం కాదు, తప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇప్పుడు ఎదుటోడు కరెక్ట్ చేస్తాడు. ఎదుటోడు మంచి ఫ్రెండ్ అయితే తను మనకు చెప్తాడు, బాబు నువ్వు మాట్లాడుతుంది తప్పమ్మా, ఇది పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి, ఇది ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలి, ఇది ఫ్యూచర్ వర్డ్ వాడాలి, ఇది వర్డ్. ఆ నాన్ నేటివ్ ఫ్రెండ్ అనేవాడు ఉన్నప్పుడు, అంటే మన లాంగ్వేజ్ కానివాడు, మీరు ఇంగ్లీష్లో ఏదో తప్పు మాట్లాడేశారు. సపోజ్ మీ ఫ్రెండ్ నవ్వుకున్నాడు, ఏంట్రా ఇది ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మీ ఫ్రెండ్ రిప్లై ఇస్తాడా? మీ ఫ్రెండ్ ఒకటి మాట్లాడతాడా? మీకు తెలుసు కదా, మీరు ఏం అడగాలనుకున్నారో మీకు తెలుసు, మీ ఫ్రెండ్ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసు. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ ఇచ్చిన రిప్లై కరెక్ట్ అనుకోండి, వేరే దగ్గర మీరు కరెక్ట్ చేసుకుని ఆ రిప్లైని వాడుకోవచ్చు కదా. ఇంగ్లీష్ అంటే ఏంటండి, మనం ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటాం, దాన్నే వేరే దగ్గర ఆ సిట్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు వాడటం. అంటే వినడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం, సేమ్ మిమిక్ చేయడం. సో మీకు ఒక నాన్ నేటివ్, మీకు రాని లాంగ్వేజ్ స్పీకర్ కానీ ఉంటే ట్రై చేయండి. ఇదేంటంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే
మనం పేపర్లు చదవడం, బుక్స్ చదవడం లేదా వీడియోస్ చూడడం, యూట్యూబ్లో చాలామంది పెడుతూ ఉంటారు కదా, హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ సో అండ్ సో డేస్. అవి కూడా చాలా మంచివే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది ఫోకస్డ్గా చేయాల్సిన పని. ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నాం, హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 45 days అనో కానీ 1 month అనో కానీ, అలాంటిది ఏదైనా వీడియో చూస్తున్నట్టయితే ఫోకస్డ్గా నేర్చుకోవాల్సింది ఉంటుంది. అక్కడ ఒక వైట్ బోర్డ్ ఉంటుంది, ఆయన ఏదో చెప్తూ ఉంటారు, ఈ సిట్యువేషన్ ఆ సిట్యువేషన్ అంటారు. ఆ సిట్యువేషన్ మనం వినే కన్నా రియల్గా సిట్యువేషన్లో ఉంటే మనకి ఇంకా ఈజీగా రిలేట్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక నాన్ నేటివ్ స్పీకర్ అనేవాడిని ట్రై చేయండి. దొరుకుతాడేమో చూడండి వీలైతే. మీరు అంటారు ఇప్పుడు ఆ నాన్ నేటివ్ స్పీకర్ నాకు దొరకడు, ఎందుకంటే అందరికీ దొరకాలని లేదు, అందరూ వేరే స్టేట్స్ వెళ్తారని లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు అవకాశం ఉంటే నాకు ఉపయోగపడిన విధానం వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ వే, నేను ఫీల్ అయ్యే వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ వే, బికాస్ నాకు ఉపయోగపడింది కాబట్టి. ఒక నాన్ నేటివ్ స్పీకర్తో ట్రై చేయండి. ఆ నాన్ నేటివ్ స్పీకర్తో కూడా మీరు వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం లేదా మీ లాంగ్వేజ్ వాళ్ళకి నేర్పడం కన్నా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయండి. మీరు ఆ లాంగ్వేజెస్ గురించి మాట్లాడకపోతే వాళ్ళు ఏమీ మాట్లాడరు. మీరు అనొచ్చు, తను అంటున్నాడు తన లాంగ్వేజ్ నేర్చుకోమని, నేను అంటున్నాను నా లాంగ్వేజ్ నేర్చుకోమని. ఇలాంటి డిస్కషన్ పెట్టకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తే అవతల కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తారు. సో ఈ విధంగా తను ప్రాపర్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు, తను మాట్లాడే మాట మనం విన్నప్పుడు ఏ సిట్యువేషన్లో తను మాట్లాడుతున్నాడు అని మనకు తెలుసు కాబట్టి మనకేంటంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మనం చేసిన తప్పు అయితే చేయడం అయితే జరగదు. సో ఫస్ట్ థింగ్ మీరు ఒక నాన్ నేటివ్ స్పీకర్ని అయితే, అంటే మీ లాంగ్వేజ్ రాని స్పీకర్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి ఈ మాట్లాడడం అనేది జరగదు. ఆ పర్సన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దొరకపోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఒక్కటే కాదు, రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు మళ్ళీ చెప్తున్నా, సీనియర్ అయిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కాన్వర్సేషన్స్ అనేవి ఈమెయిల్స్ ద్వారానే జరుగుతాయి. పోనీ సీనియర్ అవ్వలేదు, ఇప్పుడు జూనియర్గా ఉన్నారా, మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ ఫిల్ చేయాలా. మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే మేనేజర్ అంటాడు, ఇప్పుడు నాకు కాల్ అవ్వదు, నువ్వు రాసి పంపించే, నేను తర్వాత చదువుకుంటాను అంటారు. రాయాలా క్లియర్గా. రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగ ఇంప్రూవ్ చేసుకోగలము అంటే, మన అందరి దగ్గర ఒక ల్యాప్టాప్ అయితే ఉంటుంది కదా, మన అందరి దగ్గర జీమెయిల్ అయితే ఉంటుంది కదా. మీ క్రోమ్లోని రైట్ సైడ్ టాప్లో ఎక్స్టెన్షన్స్లో గ్రామర్లీ ఎక్స్టెన్షన్ అని ఒకటి ఉంటుంది. మీరు ఆ గ్రామర్లీ ఎక్స్టెన్షన్ కానీ మీరు యాడ్ చేసుకుంటే క్రోమ్లో మీరు టైప్ చేసినప్పుడు ఒక సెంటెన్స్ గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది మీకు అక్కడ హైలైట్ చేసి ఏది వాడాలి అని కూడా అదే చెప్తుంది అనమాట. సో మీరు ఎప్పుడన్నా జీమెయిల్లోని మీరు రాస్తున్నప్పుడు మీ గ్రామాటికల్ మిస్టేక్స్ అన్నీ అక్కడ పోతాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మనం అంత ఓపిక్గా కూర్చొని రాయం కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఇది చేయలేని వాళ్ళు. ఓకే, సో రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇది వన్ ఆఫ్ ద వే. లేదు నాకు ఓపిక ఉంది అనుకుంటే మీరు పేపర్ చదవండి, హ్యాపీగా మీకు అయితే వస్తుంది. ఎందుకంటే పేపర్లోని ప్రాపర్ గ్రామర్ ఉంటుంది, మీరు చదివేస్తే మీరు నెక్స్ట్ టైం రాసుకోగలరు. లేదు నేను ప్రాక్టీస్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ జీమెయిల్లోని గ్రామర్లీ వేసుకోండి. మీరు టైప్ చేసినప్పుడు అదే అక్కడ తప్పులు చెప్తుంది కాబట్టి మీ గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమున్నాయి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలి, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఒక 1 month ట్రై చేయండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే కంటిన్యూ చేయండి. రిజల్ట్ కనిపించకపోతే కమెంట్స్లోకి వచ్చి చెప్పండి నాకు ఉపయోగపడలేదు అనేసి. ఓకేనా. అండ్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, అందరికీ అవ్వేది. థర్డ్ వన్, ఫస్ట్ది ఏంటంటే ఆ మనిషి దొరకపోవచ్చు. సెకండ్ది ఏంటంటే రాయడానికి ఓపిక ఉండకపోవచ్చు. థర్డ్ వన్ అండి, ఈజీ వే, వాచ్ ఇంగ్లీష్ మూవీస్. నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ మూవీస్ ఎందుకు చూడాలి అంటే, లేదా పోనీ ఇంగ్లీష్ మూవీస్ పక్కన పెట్టేస్తే ఇంగ్లీష్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మనం ఏమనుకున్నాం, మనకి జాబ్లో ఇంపార్టెంట్ ఏంటి, ఏ సిట్యువేషన్లో ఎలా ఉండాలో తెలియడం ఇంపార్టెంట్. అంటే ఏ సిట్యువేషన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మూవీస్ చూస్తున్నాం, ఒక పర్టికులర్ సిట్యువేషన్ మూవీ చూస్తే వీడియోకి అదే సీన్కి ఒక కనెక్షన్ ఉంటుంది కదా. ఆ సీన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆ సీన్లో జరుగుతున్న దానికి వాళ్ళు మాట్లాడుతున్న దానికి మనకు అర్థం అవుతుంది. మనం కానీ ఒకవేళ నాకు వాళ్ళు మాట్లాడేది అర్థం కావట్లేదు, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి. వాళ్ళు మాట్లాడే మాట కింద వస్తున్న సబ్ టైటిల్, వాళ్ళు మాట్లాడే మాట కింద వస్తున్న సబ్ టైటిల్, ఇంకా బాగా రిలేట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మూవీస్ చూసినప్పుడు హావభావాలు అంటారు కదా, అక్కడ జరుగుతున్న దానికి వాళ్ళు ఇస్తున్న ఎమోషన్, ఎక్స్ప్రెషన్, ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మూవీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయి కాబట్టి. ఎంటర్టైన్మెంట్ ఉంటే మనం ఖచ్చితంగా చూస్తాం
కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 థింగ్స్ ఏంటంటే కొంచెం సీరియస్గా జరిగాయి. ఈ రాయడం అనేది చుట్టుపక్కల ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒక టాపిక్ అనుకొని ఆ టాపిక్ గురించి రాసి ఇవన్నీ జరగాలి. ఫస్ట్ది ఏంటంటే ఆ మనిషి దొరకాలి, ఆ మనిషికి ఓపిక ఉండాలి, ఆ మనిషి మనతో మాట్లాడాలి, ఇవన్నీ జరగాలి. ఈ థర్డ్ది ఏంటంటే మనకి ఎవరో అవసరం లేదు, మన ఫోన్ మన చేతిలో ఉంటుంది. ఏదైనా మంచి సినిమా పెట్టుకొని ఒక యూస్ఫుల్ సినిమా పెట్టుకొని మనం చూస్తే ఏ సిట్యువేషన్లో ఏ సంఘటనలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కానీ మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకేంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి, ఒక దగ్గర మనం వినింది ఓకే తను అలాగా ఈ సిట్యువేషన్లో ఇలాగ అన్నాడు, నెక్స్ట్ టైం నాకు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు మేబీ నేను అలాగ అనాలేమో. వినడం, చదవడం, చెప్పడం, ఇంతే కదా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. మనం ప్రాపర్గా విని ప్రాసెస్ చేసుకోగలగాలి. నెక్స్ట్ థింగ్ అక్కడ రాసుంది ఈమెయిల్ చదివి అర్థం చేసుకోగలగాలి, దాన్ని రాసినట్టు రైటర్ ఎలా అయితే రాస్తాడో మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మనం అనుకున్నది చెప్పడం. సో మీరు కానీ ఈ ఇంగ్లీష్ మూవీస్ అనేవి చూస్తే నేను ఖచ్చితంగా చెప్తాను, నాకైతే అలాగే ఇంప్రూవ్ అయింది. ఇంగ్లీష్ కంటెంట్ మనం చూడడం వల్ల, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోవడం వల్ల నాకైతే ఇంప్రూవ్ అయింది. సో మీరు ఇంగ్లీష్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మూవీస్ చూస్తే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది మనకి అర్థం అవడానికి, మనకి రావడానికి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్టార్టింగ్లో అనిపించవచ్చు ఏ అంత ఇంపార్టెంట్ లేదులే, నేను ఎవరితో మాట్లాడలేదులే, మా టీం అంతా కూడా ఇక్కడే ఉందిలే అనేసి. మీకు నా రియల్ లైఫ్ ఎగ్జాంపులే ఇస్తా. ఫస్ట్ అంటే నేను జాయిన్ అయిన తర్వాత, ఫ్రెషర్ కింద జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను జాయిన్ అయ్యానో ఆ చుట్టుపక్కల పీపుల్ అందరూ, లీడ్, మేనేజర్ అందరూ కూడా తెలుగు వాళ్ళే. నేను వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. సో నేను అసలు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఎక్కువ రాలేదు. నార్మల్ కాన్వర్జేషన్స్ అన్నీ ఇంగ్లీష్లో అయితే అవ్వవు కదా. అఫీషియల్ కాన్వర్జేషన్ ఏదన్నా ఉంటే ఇంగ్లీష్లో అయ్యేది. అనుకున్నా అరే భలే ఉంది, మనం ఇంగ్లీష్లో అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు, మన తెలుగులోనే మనకు గడిచిపోతుంది. 1 year 3 months అయిన తర్వాత నేను ఒక టీంలోకి వెళ్ళా. ఆ టీంలో మెంబర్స్ ఎవరు? కొచ్చి వాళ్ళు. దాని తర్వాత ఇంకో టీంలోకి వెళ్ళా. ఆ టీంలో మెంబర్స్ ఎవరు? కొచ్చి, పూణే. మళ్ళీ ఇంకో టీంలోకి వెళ్ళా, మళ్ళీ కొచ్చి, పూణే. తెలుగు వాళ్ళు అసలు ఇంకెప్పుడు తగలలే. మళ్ళీ ఒక 4 years తర్వాత వరకు తెలుగు వాళ్ళు తగలలేదు. ఆ తెలుగు కమ్యూనికేషన్ అనేది జరగలేదు. నేను మొత్తం మాట్లాడాల్సింది అంతా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వచ్చింది. ఎవరికి నష్టం? నేను కానీ ఫస్ట్ ఇయర్లో అరే ఏం పర్వాలేదు, ఏముంది తెలుగులో హ్యాపీగా మాట్లాడుకుంటాను, నేను నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అని నేను అనుకుంటే ఈ 2nd year 3rd year దగ్గరికి వచ్చేసరికి కష్టం అయిపోద్ది. జాబ్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగింది కొన్ని టెక్నికల్ టర్మ్స్తో మనం చెప్పగలం, కొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్, సిట్యువేషనల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దానికోసం మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. సో ఇదంతా ఎక్కువ ఫోకస్, స్ట్రెస్ చేసి చెప్తుంది ఇంగ్లీష్ రావాలి 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 అనేది. ఎందుకు అంటే కొంతమంది టెక్నికల్ స్కిల్స్ వస్తే చాలు అనుకుంటాం, అలాంటి వాళ్ళ కోసం ఇదంతా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన 3 waysలో మీకు ఏదైనా వే ట్రై చేయండి. ఒక 3 months ట్రై చేయండి. ప్రోగ్రెస్ కనిపించిందా లేదా? ప్రోగ్రెస్ కనిపిస్తే వెల్ అండ్ గుడ్, ఏం పర్వాలేదు, వెరీ నైస్. ప్రోగ్రెస్ కనిపించకపోతే వచ్చి మీరు తిట్టండి. మీరు కమెంట్స్లో మీరు తిట్టాలి అనుకుంటే రాయండి, నాకు 3 months వేస్ట్ అయింది అని. బట్ మీరు 2 daysకి ఒకసారో 1 dayకి ఒకసారో ట్రై చేయండి. ఇంగ్లీష్ కంటెంట్ కన్జ్యూమ్ చేయండి. జీమెయిల్ ఓపెన్ చేసి గ్రామర్లీ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని మీరు అక్కడ ట్రై చేయండి. ఇంకా బెస్ట్ మీరు ఫైండ్ చేయగలిగితే ఒక పర్సన్, ఫేస్ టు ఫేస్ పర్సన్ని ఫైండ్ చేయగలిగితే మీ లాంగ్వేజ్ రాని వాళ్ళు, తన లాంగ్వేజ్ మీకు రాని వాళ్ళు హ్యాపీగా ఇంగ్లీష్లో మాట్లాడుకోండి. నేను ఎందుకు మీ లాంగ్వేజ్ రాని వాళ్ళు, తన లాంగ్వేజ్ మీకు రాని వాళ్ళు అంటారు అంటే, మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం కష్టం. అంటే తెలుగు వాళ్ళని కాదు, ఏదన్నా మనకు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చినా, వాళ్ళకి మన లాంగ్వేజ్ వచ్చినా ఏంటంటే మనం ఇంగ్లీష్లో కాన్వర్స్ చేయాలి అంటే 2 వైపుల నుంచి మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. మనం ఎస్ చేద్దాము అన్న మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండాలి. అది లేనప్పుడు ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ జరగడం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి లాంగ్వేజ్ రాని వాళ్ళు అయితే ఇంక ఈ నేర్చుకోవడం అన్న ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కనిపెట్టడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.